యువ క్రికెటర్ పృథ్వీ షా కంబ్యాక్ ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సలహాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. మంచి ఫామ్ లో ఉన్నప్పుడు చిన్న చిన్న తప్పులతో తన కెరీర్ ని తానే నాశనం చేసుకున్నట్టు పృథ్వీ షా ఒప్పుకున్నాడు. ఈ ఏడాది జరిగినటువంటి ఐపీఎల్లో అమ్ముడుపోలేదు. అటు డొమెస్టిక్ క్రికెట్ లోనూ ఆశించినంతగా రాణించకపోవడం లాంటివి తన తప్పును గుర్తించేలా చేశాయని పృథ్వీ షా చెప్పుకున్నాడు. గత 2 ఏళ్లుగా తప్పుడు నిర్ణయాలతో క్రికెట్ ప్రాక్టీస్ ను పూర్తిగా తగ్గించినట్టు వెల్లడించాడు. కెరీర్ నాశనం కావడానికి కొంతమంది స్నేహితులు కారణమని పృథ్వీ షా తెలిపాడు. గతంలో 8 గంటలు ప్రాక్టీస్ చేసేవాడినని, కానీ ప్రస్తుతం 4 గంటలు కూడా చేయడం లేదన్నారు. తన కష్టకాలంలో ఏ పెద్ద క్రికెటర్ తనతో మాట్లాడేందుకు ఇష్టపడలేదన్నారు. రిషబ్ పంత్, సచిన్ టెండూల్కర్ మాత్రమే తనకు అండగా నిలిచారని పృథ్వీ షా తెలిపారు. 2018లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన పృథ్వీ షా ఆడిన తొలి టెస్ట్లోనే సెంచరీ సాధించాడు. అతి చిన్న వయసులో సెంచరీ సాధించిన భారత బ్యాట్స్మెన్ గా పృథ్వీ షా రికార్డు సృష్టించాడు. సచిన్ ప్లేస్ ని పృథ్వీ షా రీప్లేస్ చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటి వరకు 5 టెస్టులు 6 వన్డేలు మాత్రమే ఆడి టీమిండియాకు దూరమయ్యాడు. వరుస వివాదాలతో టీమిండియా జట్టులో తన ప్లేస్ ను కాపాడుకోలేకపోయాడు. 25 ఏళ్ల వయస్సులోనే క్రికెట్ కెరీర్ ను నాశనం చేసుకున్నాడు. 2025 ఐపీఎల్ వేలంలో ఏ ఒక్క ప్రచేంజ్ పృథ్వీ షాని తీసుకోలేందుకు ఆసక్తి కనబరచలేదు. దీంతో తన తప్పులను తాను తెలుసుకుని క్రికెట్ కెరీర్ పై ఫోకస్ చేసినట్లు పృథ్వీ షా తెలిపాడు.